నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఒకసారి వెళ్ళే వాళ్ళము వెనక లేని వాళ్ళు ముందు లేని వాళ్ళు అండ్ షాప్ వాళ్ళందరూ కలిసి గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ని పెట్టుకోవడం జరుగుతుంది. భారీ ఎత్తున గణేష్ని పెట్టుకోవడం, అన్నదానం చేయటము, అందరం కలిసిమెలిసి కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొంటాము. మరి ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం. గత 12-13 ఏళ్ళ నుంచి ఇలానే చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చాలా మంచి జరుగుతుంది. ఇంకా అందరికీ ఎవ్రీ ఇయర్ ఎట్లానే చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు గత 13 సంవత్సరాలు గత 13 సంవత్సరాల నుంచి ఏమేమి యాక్టివిటీస్ నిర్వహిస్తారు? పిల్లలందరికీ అండ్ ఇప్పుడు పండగలప్పుడే గల్లీ వాళ్ళందరూ కలుస్తున్నారు. మిగతా టైంలో ఎవరు కలవట్లేదు. ఇలాంటి టైంలో అందరినీ ఇలా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తున్నాము. గత మేమందరం, నేను, మధు కానీ, మా ప్రభాకర్ గారు కానీ, నాగేశ్వర గారు కానీ, మాకు రాజు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నాము. అండ్ ముందు అలానే చేస్తామని చెప్పేసి చెప్పారు. ఎన్ని రోజులను? నవరాత్రులు గురువారం రోజు స్వామివారిని కలిసి ఆ శుక్రవారం రోజు నిమజ్జనానికి బయలుదేరారు. ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయా భక్తులకు? ఎవ్రీడే పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు జరుగుతున్నాయి. అండ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. పిల్లలకి పెద్దలకి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం ఎన్ని అన్నదానాలు కార్యక్రమాలు చేస్తారు? అన్నదాన కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి? ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత దాదాపు 2000 మందికి ఎవ్రీ ఇయర్. ఈ ఏరియాలో ఎక్కడ కూడా మా దగ్గర జరిగినట్టు ఎక్కడ కూడా జరగదు. అండ్ అదే లాస్ట్ రోజు స్వామివారి లడ్డు వేలంపాట చేస్తాము. అట్లానే స్వామివారి పంచి అట్లాంటి వేలంపాట చేసి వచ్చిన పైసలతో వేరే వారికి వరకైనా సహాయం చేస్తూ ఉంటాం. గతంలో వేలంపాట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? వేలంపాట గురించి మేము అంత ఏం లేదు. దేవుడు ఎవరో ఒకరు తీసుకుంటారు కానీ దాని మీద అంత ఫోకస్ ఏం చేయాలి. మేము ఈ అందరం కలిసిమెలిసి చేసుకోవడం కోసమే చేస్తుంటాం. కానీ వేలంపాట మీద డబ్బుల మీద అయితే ఎఫెక్ట్ ఏం చేయము. కానీ అందరం కలిసిమెలిసి చేసుకుంటాము, కలిసిమెలిసి ఉంటాం. నిమజ్జనం 5వ తారీఖు రోజు నిమజ్జనానికి సాయంత్రం ఎవ్రీ ఇయర్ అక్కడే చేస్తాం. ఫస్ట్ అప్పుడు ట్యాంక్ బండ్ తీసుకెళ్ళాం కానీ తర్వాత నుంచి ఇక్కడికే తీసుకెళ్ళాం. ఇన్ని సంవత్సరాల్లో దేవుని అనుగ్రహం ఎలా ఉంది మీకు? చూస్తున్నాను అందరం బాగానే ఉన్నాం. అందరం ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి. చేసిన వాళ్ళందరూ మంచిగా, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మంచి లైఫ్లో అందరూ సెటిల్ అవుతున్నారు. అందరూ మంచిగా ఉన్నారు. యూత్కి ఏం చెప్తున్నామంటే ప్రత్యేకమైన పూజలు చేసుకొని భక్తి శ్రద్ధతో ఉండి మంచిగా చదువుకొని తల్లిదండ్రులను గౌరవించి కాలనీ వాళ్ళ పెద్దల పట్ల కూడా గౌరవంగా వెలుగుతూ అందరితో మంచిగా ఉండాలని యూత్కి నేను సందేశం ఇస్తున్నా, సలహా ఇస్తాను. ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ భక్తులు దేవుని ఆశీస్సులు పొందుతూ అందరి పట్ల మర్యాదగా ఉండాలని యూత్కి నేను సలహా ఇవ్వడం జరుగుతుంది. లడ్డు తీసుకున్నా, పంచ కలశం తీసుకున్నా కానీ ఏది కానీ అందరికీ మంచి జరుగుతుంది. మా 15 సంవత్సరాలు నమ్మకంతో ఒకసారి తీసుకున్న ప్రతిసారి కంపల్సరీ అందరూ వచ్చి పాట పాడుతుంది. మంచిగా ఏదో ఒకటి వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతిసారి వచ్చి పాట పాడుతూ కంపల్సరీ. లడ్డు కానీ ఇంప్రూవ్ ఇయర్ కొంచెం పెరుగుతుంది అమౌంట్. లడ్డు బస్సు 10,000, 20,000, 50,000, 60,000 దాకా వచ్చింది. బంపర్ ట్రాక్ కూడా ఈసారి ఫస్ట్ టైం బంపర్ ఎలక్ట్రికల్ బైక్ది 500 చూపిసి ఎవరు చేంజ్ అవుతుంది. మంచిగా ఉంది, మంచిగా జరుగుతుంది కాబట్టి అందరూ కలిసి కాలనీ వాళ్ళందరూ కలిసి షాప్ వాళ్ళు కాలనీ వాళ్ళందరూ కలిసి మంచిగా చేసుకుంటారు. మంచిగా జరుగుతుంది. ప్రతిసారి ఫిలిం సిటీ అమ్మతున్నట్టు నిమజ్జనం చేస్తాం. 9 days తీసేసి 10వ రోజు నిమజ్జనం చెప్పి శారదానగర్ నియర్ బై హనుమాన్ టెంపుల్, పంచమకాళేశ్వరి హనుమాన్ టెంపుల్ దగ్గర శారదానగర్ 2 నెంబర్ శ్రీ గణనాథ స్టేషన్, శారదానగర్ రోడ్ నెంబర్ 6 స్టేషన్ శ్రీ గణనాథ. జై బోలో గణేష్, జై బోలో గణేష్ महाराज की जय, जय बोलो गणेश।